అంటున్నారు పాపం హోంగార్డులకు జీతాలు ఇయ్యరా 12వ తారీఖు వచ్చిన హోంగార్డులకు జీతాలు ఇయ్యరా కానిస్టేబుల్లకు ఇప్పటిదాకా సరెండర్ లీవ్ డబ్బులు ఇయ్యరా ఇదా నీ రాజ్యం ఇవాళ మేము కోరేది ఒక్కటే గాంధీ గారి మీద అదేవిధంగా గాంధీతో పాటు రేవంత్ మా కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసిన గుండాలను 307 హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదంటే సిబిఐ విచారణ కోరుతాం దీని మీద అవసరమైతే కోర్టుకు పోతాం కేంద్ర హోంశాఖ దగ్గరికి వెళ్తాం కానీ దీన్ని మాత్రం మేము వదిలిపెట్టాం నిజాలు బయటకు రావాలి ఇవాళ రేవంత్ రెడ్డి డైరెక్షన్లో పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో పోలీసుల ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగింది ఈ దాడి వెనుక పాత్రదారులు ఎవరు సూత్రధారులు ఎవరు సహకరించింది ఎవరో అన్నీ కూడా బయటకు రావాలి ఒకవేళ మేము డీజీపీ గారిని డిమాండ్ చేస్తున్నాం నిజంగా లా అండ్ ఆర్డర్ను కాపాడాలంటే మీరు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు అయితే సిపి సైబరాబాద్ డీజీపీ గారు తక్షణమే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించండి ఈ దాడిని ఆపలేక దగ్గరుండి దాడి చేయించిన పోలీసులను సిఐ గారిని ఏసీపీ గారిని అడిషనల్ డీసీపీ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మేము ఇప్పుడే కంప్లైంట్ కూడా ఇచ్చాం 307 నమోదు చేయండి ఎందుకంటే ఇట్ ఈస్ ఓపెన్ సీక్రెట్ పొద్దున్నుంచి మీడియాలో వచ్చింది వీడియోలో వచ్చింది పాడే కడతామన్నారు చంపుతామన్నారు రాళ్లతో కత్తులతో కటారాలతో అదేవిధంగా కట్టెలతో మా కౌశిక్ రెడ్డి గారి ఇంటిపైన దాడి జరిగింది అంటే దీన్ని బట్టి చాలా స్పష్టంగా ఉంది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు టీవీల్లో ప్రజలు చూశారు అందువల్ల న్యాయాన్ని కాపాడండి 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్ను కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగలేదు సైబరాబాద్ పోలీసులంటే ఒక మంచి ఇమేజ్ ఉండే కానీ దాన్ని మంట కలిపింది మేము ఒకటే రేవంత్ రెడ్డిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం నువ్వు ఈరోజు 307 నమోదు చేసి ఆ గుండాలను అరెస్ట్ చేయి అదేవిధంగా ఈ పోలీసుల మీద యాక్షన్ తీసుకో లేదంటే మేమందరం ఢిల్లీకి వచ్చి రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తాం ఏఐసిసి కార్యాలయం ముందు ధర్నా చేస్తాం నీ బండారాన్ని బయట పెడతాం రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని చేతులు పట్టుకొని తిరుగుడు కాదు దేశం మొత్తం చూసే విధంగా కాంగ్రెస్ పాలన ఏందో రాహుల్ గాంధీ మాటలేందో కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న దుశ్చర్యలేందో ఏ రకంగా ఎమ్మెల్యేలను అంగట్లో సరుకుల్లాగా కొంటున్నారో పోలీసులు దగ్గర పెట్టి ఎమ్మెల్యేల మీద ఎట్లా ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద దాడి చేస్తున్నారో యావత్ ప్రపంచానికి దేశానికి తెలిసేటట్టు చెప్తాం రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా పెడతాం ఏఐసిసి కార్యాలయం ముందు ధర్నా పెడతాం దేశం మొత్తం ఈ రాహుల్ గాంధీ మాటలు కేవలం నీటి మూటలు ఈ రాజ్యాంగం చేతిలో పెట్టుకుని మాట్లాడేదంతా నటన మాత్రమే తప్ప నిజాయితీ లేదు నిజాయితీ ఉన్నోడైతే రాహుల్ గాంధీ ఏం చెప్పాలి ఎమ్మెల్యేలు ఎందుకు జాయిన్ చేసుకుంటున్నావు ఇది తప్పని చెప్పొద్దా జాయిన్ చేసుకున్న వాళ్ళని రాజీనామా చేయమని చెప్పొద్దా ఈ రకంగా మొన్న సిద్దిపేటలో నా క్యాంపు కార్యాలయం మీద దాడి చేస్తారు ఖమ్మంలో వరద బాధితులకు సాయం చేయడానికి వెళ్తే అక్కడ దాడి చేస్తారు నల్లగొండలో కృష్ణా నదీ జలాల హక్కుల కాపాడడం కోసం మేమందరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం బస్సులో వెళ్తే నల్లగొండ జిల్లాలో హెడ్ క్వార్టర్లో మా మీద దాడి చేస్తారు ఇవాళ కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేస్తారు ఏ కేసులోనైనా చర్య తీసుకున్నారా సిద్దిపేట నా క్యాంపు కార్యాలయం మీద దాడి చేసిన గుండాలను ఇప్పటికీ అరెస్ట్ చేయాలి ఖమ్మంలో మా మాజీ మంత్రులు ఎమ్మెల్యేల మీద దాడి చేసి కారు అద్దాలు బగలగొడితే 10 రోజులైనా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు ఆ గుండాల మీద ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు నల్లగొండలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద దాడి జరిగితే ఆ గుండాలను ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదు కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసిన గుండాలకు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి రాచ మర్యాదలు చేస్తున్నారు బిర్యానీలు తినిపిస్తున్నారు ఛాయలు తాగిపిస్తున్నారు వాళ్ళ కుర్చీలు వేసి మర్యాదలు చేస్తున్నారు ఇదా ప్రజాస్వామ్యం ఇదా మీరు న్యాయం రాష్ట్రం నడిపే పద్ధతి ఎందుకంటే మేము ఇలా ప్రతిదాడులు చేస్తలేమంటే మాకు ఈ హైదరాబాద్ మీద ప్రేమ ఉంది పోరాడినాం జైళ్ళల్లో పడి దెబ్బలు తిని తెలంగాణ తెచ్చిన వాళ్ళం
ఈ తెలంగాణ ఇమేజ్ దెబ్బతినద్దు, ఈ హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతినద్దు, ఈ హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతినద్దు, తెలంగాణ పోలీసుల గౌరవం తగ్గద్దని మేము ఓపికపడతా ఉన్నాం. కానీ దీన్ని అసమర్థతగా అనుకోవద్దు. దయచేసి స్పందించండి. స్పందించేదాకా మేము ఇక్కడ నుంచి కదలం. రాత్రి అవుతుందా, 12 అవుతుందా, తెల్లారుతుందా, మేము ఇక్కడనే ఉంటాం. ఇవాళ ఆ గుండాలను అరెస్ట్ చేసి జైలుకు పంపేదాకా, వైఫల్యం చెందిన పోలీసులను సస్పెండ్ చేసేదాకా మేము ఇక్కడ నుంచి కదలం. అవసరమైతే దీని మీద సిబిఐ విచారణకు హైకోర్టుకు వెళ్తాం, సుప్రీంకోర్టుకు వెళ్తాం. దీని నిజానిజాలు బయటకు రావాలి. తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకునేదాకా కూడా వదిలిపెట్టాం. కమిషనర్ గారికి జ్వరం వచ్చింది లేదంటున్నారు. నేను పొద్దున్న నుంచి 3 సార్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మహంతికి నేను 3 సార్లు ఫోన్లో మాట్లాడాను. అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారు కూడా 3 సార్లు ఫోన్లో మాట్లాడారు. మేము విషయం చెప్తూనే వచ్చినాం. మరి టీవీల్లో లైవ్ వస్తున్నది, ఫోన్లలో మేము చెప్తున్నాం. 30 మందిని కాపాడే సామర్థ్యం సైబరాబాద్ పోలీసులకు లేదా? 30 మంది గుండాలను ఆపే సామర్థ్యం తెలంగాణ సైబరాబాద్ పోలీసు వాళ్ళకి లేదా? ఎంతమంది వచ్చినా? 30 మంది వచ్చిండ్రు. నిజంగా మేము అనుకుంటే ఏం మేమే చేసుకుందాం కదా. కానీ మిమ్మల్ని నమ్మినాం. తెలంగాణ పోలీసులను, సైబరాబాద్ పోలీసులను నమ్మినాం. నమ్మితే ఆ 30 మందిని మీరే దగ్గరుండి లోపల దోలిచ్చి దాడి చేపిస్తారా? ఇట్ ఈస్ నాట్ దట్ సిపికి తెలియదో ఏం చేస్తుంది, మీ ఎస్బీ ఏం చేస్తుంది, మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, పొద్దున్న నుంచి టీవీలో వస్తుంది కదా. కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినప్పుడు గాంధీని చేయచేతనైతే లేదా మీకు? ఎందుకు భయం అంటే గాంధీ డిక్లేర్ చేసి వచ్చింది కదా, నేను దాడికి పోతున్నా అని డిక్లేర్ చేసిన ఆపడం మీకు చేతనైతే లేదా? 30 మంది గుండాలను ఆపే సత్తా సైబరాబాద్ పోలీసులకు లేదా? నేను చెప్పిన కదా, సిపికి 3 సార్లు ఫోన్ చేసిన కదా. ఏం చెప్పిండు సిపి గారు? లేదు సార్, మేము యాక్షన్ తీసుకుంటున్నాం, మేము చర్య తీసుకుంటున్నాం, యూ డోంట్ వరీ అని సిపి గారు నాకు చెప్పిండు. ఏం డోంట్ వరీ? దగ్గరుండి దాడి చేయించుడా? మేము చర్యలు తీసుకుంటున్నామంటే మా ఎమ్మెల్యే ఇంటి మీద గుండాలను తొలిచి దాడి చేయించడమే మీరు తీసుకున్న చర్యలా? అంటే సిపి గారు తీసుకున్న చర్యలు మా మీద దాడి చేయించడమా, దాడిని ఆపడమా? లైవ్ టెలికాస్ట్ ఇచ్చింది కదా మీడియా. ఆయన ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి పొద్దున్నే 7:30కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పటి నుంచి టీవీలలో లైవ్ వస్తున్నది. 8 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు ఇక చేరుకుంటున్నాడు, గేట్ కాడికి వచ్చిండు అని టీవీలలో లైవ్ వస్తుంటే పోలీసులు నిద్రపోతుండ్రా? ఎస్కాట్లు ఇచ్చి తోలిస్తారు. ఎంబడి అడిషనల్ డీసీపీని ఆయన పక్కన పెట్టి తోలుకొచ్చాడు. ఏంది బిడ్డ దాడి చేయమని ఓ ఏసీపీని, ఓ అడిషనల్ డీసీపీని ఎస్కాట్ పెట్టి దాడి చేపిస్తారు కౌశిక్ రెడ్డి మీద. మీరే సాక్ష్యం కదా, మీరే చెప్పింది కదా. ఇగో 10 కిలోమీటర్లు సిగ్నల్ దాటిండు, 5 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు వచ్చే, అర్ధగంటలు వచ్చే, పావు గంటలు వచ్చే, గేట్ కాడికి చేరుకునే, లోపలికి వాయే. ఇవన్నీ చూస్తలేరా పోలీసు వాళ్ళు? ఏం రాష్ట్ర అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ నిద్రపోతుండా? ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టుడు, మమ్మల్ని వేధించుడు, కాంగ్రెస్ పార్టీలో చేరమని చెప్పడానికే ఇంటెలిజెన్స్ పనిచేస్తుందా? దేనికోసం ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది? పౌరులకు రక్షణ ఉండదా? ఈడికి వస్తే కూడా గమ్మత్తున్నది. ఎమ్మెల్యేల కార్లు గేట్ కాడ ఆపుతారట. మమ్మల్ని ఆడికెళ్ళి నడుస్తాం, మాకేం అభ్యంతరం లేదు. అంటే ఇదంతా ముఖ్యమంత్రి డైరెక్షన్లో జరిగింది, రేవంత్ రెడ్డి డైరెక్షన్లో జరిగింది. పాపం పోలీసులు ఏం చేస్తారు? ఇవాళ వాళ్ళు అబాస్ పాలైపోతున్నారు. సైబరాబాద్ పోలీసులు అంటే ఒక ఇమేజ్ ఉండే ఈ దేశంలో, దానికి గౌరవం పోయింది. ఇవాళ సైబరాబాద్ పోలీసుల మీద నమ్మకం పోయింది ఈరోజు. ఇదంతా రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేస్తున్నాడు. హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతీస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇది చాలా బ్యాడ్ డే, ఇది దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని వదిలిపెట్టాం. రేపు అసెంబ్లీలో పట్టుబడతాం, హైకోర్టుకు వెళ్తాం, కేంద్ర హోంశాఖకు వెళ్తాం, సిబిఐ విచారణ జరిగేదాకా పట్టుబడతాం, దోషులను శిక్షించేదాకా వెంటబడతాం. ఎంత దూరమైన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. శాసనసభ్యుల హక్కులు కాపాడే బాధ్యత స్పీకర్ గారిది. కౌశిక్ రెడ్డి అడిగినటువంటి ఏ క్వశ్చన్ కూడా ఇప్పటి వరకు గాంధీ సమాధానం చెప్పలేదు సార్. అయితే కౌశిక్ రెడ్డి అడిగినట్టు పార్టీ కండువా కప్తారని చెప్పి మీడియా వాళ్ళు అడిగినప్పుడు కూడా ఆయన ఆ విషయాన్ని చెప్పట్లేదు. ఇప్పుడు మీరు ఫైనల్గా బైసా గాంధీ సంగతి ఏంటో లోకమంతా చూసింది. నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను అని ఆయన ట్విట్టర్లో ఆయన్నే ఫోటోతో సహా ట్వీట్ చేసిండు కదా, కాంగ్రెస్లో చేరినా అని. తెల్లారి నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి శాలువా కప్పుతున్నా అని ఆయన ఇంటికి పోయి శాలువా కప్పి కాంగ్రెస్లో చేరిన శుభ సందర్భంలో అని ఫోటో ట్విట్టర్లో ఆయన్నే పెట్టుకున్నాడు.
వేం నరేందర్ రెడ్డి కూడా ట్విట్టర్లో పెట్టిండు. కాంగ్రెస్లో కొత్తగా చేరిన గాంధీ గారు వచ్చి నాకు శాలువ కప్పిండని ఆయన కూడా ట్విట్టర్లో పెట్టుకున్నాడు. నా నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరుతున్నాను అని గాంధీ గారు అన్ని టీవీల్లో ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అదే గాంధీ గారు నేను జైలులే, నేను ప్రతిపక్షంలో ఉన్నా అంటాడు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో కూర్చొని ఇలా చిట్ చాట్ల మేము ప్రతిపక్షంకే పిఎస్సి ఇచ్చిన అంటాడు. ఇలా నువ్వు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నావు, ఆ కుర్చీ కన్నా గౌరవమి, ఆ కుర్చీ ఇచ్చేతన్నా కాపాడు. రేవంత్ రెడ్డికి ఎట్లా ఇచ్చేది లేదు, రేవంత్ రెడ్డి ఎట్లా నోటికొచ్చినట్టు మాట్లాడతావు, కానీ ఆ కుర్చీ పరువు తీయకు రేవంత్ రెడ్డి. ఆ కుర్చీకి ఉండే గౌరవాన్ని కాపాడు ఆ ముఖ్యమంత్రికి. నువ్వు కూడా గట్లా మాట్లాడితే ఎట్లా? కాండువ కప్పింది నువ్వే, నీకెట్లా పరువు లేదు. ఆ పోలీసు వాళ్ళ గౌరవం తీయకు, ఆ ముఖ్యమంత్రి కుర్చీ పరువు తీయకు. ఏమైనా ఇజ్జత్ ఉంచు, జర రాష్ట్రం పరువు ఉంచు. నువ్వు నవ్వుకుంటారు కదా, ఇంత దివాలాకోరు రాజకీయం అవసరమా? సిపి గారు లేరు కనుక జాయింట్ సిపి జోయల్ డేవిస్ గారికి అందజేశాం. సో జోయల్ డేవిస్ గారు మా కంప్లైంట్ మీద పరిశీలన చేస్తామన్నారు. మేము చెప్పాము అతనికి ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చేదాకా మేము ఇక్కడనే ఉంటాం, వాళ్ళని అరెస్ట్ చేసేదాకా ఇక్కడే ఉంటాం. ఇది అటెంప్టివ్ మర్డర్, స్పష్టంగా ఇట్స్ అటెంప్టివ్ మర్డర్ ఆన్ ఎమ్మెల్యే. పట్టపగలు నట్ట నడి హైదరాబాద్లో ఒక ఎమ్మెల్యే మీద మర్డర్ చేసే ప్రయత్నం జరిగింది. ఇక ఆ మర్డర్ చేసిన వాళ్ళని కూడా మీరు అరెస్ట్ చేయకపోతే, మీరు కేసు నమోదు చేయకపోతే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలే లేవు, పోలీసులు పనిచేయరు అనుకునే పరిస్థితి ఉంటుంది. అందువల్ల మేము వెయిట్ చేస్తాం, మీ పని చేసుకోండి అని మేము బయట వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాం. ఎఫ్ఐఆర్ కాపీ మా చేతికి ఇచ్చి ఆ ల్యాప్సెస్కు పాల్పడ్డ పోలీసుల మీద ఏం చర్యలు తీసుకున్నారో చెప్పిన తర్వాత మేము ఇక్కడ నుంచి బయలుదేరుతాం. ఇక పిఎస్సి విషయంలో గౌరవ జర్నలిస్ట్ గారు అడిగారు. మేము 2014లో ప్రతిపక్షానికి పిఎస్సి ఇచ్చినాం, 18లో కూడా ఇచ్చాం. 2014లో జానారెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని శాసనసభ వ్యవహారాల మంత్రిగా నేనే పోయి అడిగిన. స్పీకర్ గారు అడగమన్నారు, పిఎస్సి చైర్మన్గా మీరు ఏ పేరు ఇస్తారంటే నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి పేరు ఇస్తే ఆయనను పిఎస్సి చైర్మన్గా అపాయింట్ చేశాం. ఆ తర్వాత దురదృష్టవశాత్తు వారు చనిపోతే మళ్ళీ పేరు అడిగితే రామరెడ్డి వెంకటరెడ్డి పాలేరు ఎమ్మెల్యే పేరు ఇస్తే ఆయనను పిఎస్సి అధ్యక్షుడిగా పెట్టాం. తర్వాత జరిగినప్పుడు మళ్ళీ వెళ్ళి అడిగాం పిఎస్సిగా మీరు ఏ పేరు ఇస్తారని. గీతారెడ్డి గారి పేరు ఇస్తే గీతారెడ్డి గారిని పిఎస్సి అధ్యక్షురాలిగా నియమించాం. 2018లో కాంగ్రెస్ పార్టీ సంఖ్య 5కు తగ్గి ఎంఐఎం సంఖ్య 7గా ఉన్నది. అప్పుడు ఎంఐఎంఏ రాష్ట్ర శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటే వారిని పేరు అడిగాం. అక్బరుద్దీన్ ఓవైసీ పేరు ఇస్తే వారిని పిఎస్సి చైర్మన్గా వేశాం. మరి మొన్న పిఎస్సి చైర్మన్ వేసేటప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని అడగాలి కదా, మీ పార్టీ తరఫున ఎవరిని చైర్మన్గా నామినేట్ చేస్తారని అడగాలి కదా. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ను వేసినప్పుడు ఎట్లేసిండ్రు? స్పీకర్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారిని మీ పార్టీ తరఫున పిఎస్సి చైర్మన్కు పేరు ఇవ్వండి అంటే కేసీ వేణుగోపాల్ పేరిస్తే ఆయన నామినేట్ చేశారు. అదే పద్ధతుల్లో మరి ఇక్కడ కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని అడగాలా వద్దా? అండ్ శాసనసభ రూల్ 230 ప్రకారంగా, రూల్ 250 ప్రకారంగా ఒక సభ్యుల సంఖ్య కంటే ఎక్కువ నామినేషన్లు వస్తే ఎలక్షన్ పెట్టాలి. నేను కూడా నామినేషన్ వేశాను. ఒకవేళ గాంధీ గారు వేస్తుంటే 4 సభ్యులు ఉంటే ఎలక్షన్ పెట్టాలి అసెంబ్లీలో. ఎలక్షన్ పెట్టి సింపుల్ ఓట్ మెజార్టీ ద్వారా ఎలిమినేట్ చేయాలి. ఎలక్షన్ పెట్టకుండా నా నామినేషన్ని ఎట్లా తిరస్కరిస్తారు స్పీకర్ గారు? తిరస్కరించే అధికారం ఎక్కడిది? రాజ్యాంగంలో, శాసనసభ చట్టంలో ఎన్నికల ద్వారా, ఎలక్షన్ ద్వారా పిఎస్సి పియూసి ఎస్టిమేట్స్ కమిటీ వేయాలని చట్టం చెప్తుంది. ఆ చట్టాన్ని తుంగలో దొక్కి రాత్రికి రాత్రి నా నామినేషన్ను ఎలా తిరస్కరించారో కూడా నాకు చెప్పకుండా మీరు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారని చైర్మన్గా చేస్తారా? ఇది ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు హత్య చేయడం కాదా? ఖూనీ చేయడం కాదా? ఇది మేము అడుగుతా ఉన్నాం. దానికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పడు, దానికి ఆయన దగ్గర సమాధానం లేదు. ఇవి మేము అడిగినాం కనుకనే, మా కౌశిక్ రెడ్డి ఇవి అడిగిండు కనుకనే కౌశిక్ రెడ్డి మీద ఇంటి మీద దాడికి ఉరమాయిస్తాడు, దాడి చేపించే ప్రయత్నం చేస్తాడు. సమాధానం చెప్పు నీకు చేతనైతే. నీ దగ్గర సమాధానం లేదు కనుక మా కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేయించే ప్రయత్నం చేసినావు.
ఇది చాలా దుర్మార్గం. అధికారం శాశ్వతం కాదు, ఎవరు పర్మనెంట్ కాదు. నేను పోలీస్ అధికారులను కూడా కోరుతా ఉన్నా, గత ప్రభుత్వంలో ఎప్పుడూ ఈ రకంగా చేయలేదు. ఎవరైనా అతిగా వ్యవహరించే పోలీస్ అధికారులారా జాగ్రత్తగా ఉండండి, భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు. తస్మాత్ జాగ్రత్త అని కూడా నేను ఆ పోలీసులను హెచ్చరిస్తా ఉన్నాను.